ఆత్మబలం మాత్రమే మనల్ని నడిపించున్నది కనుక ఆయన నామాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన సర్వ సమర్థతను బట్టి ఆయనకి స్తుతులు అర్పించుకుందాము.
దయచేసి అలాగే లేచి నిలబడి ఉన్నట్లయితే కీర్తనలు 91వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాల కింద చదువుకుందాం. సామ్ 91. సంధ్యా సిస్టర్, కుడ్ యు ప్లీజ్ కమ్ అండ్ లీడ్ us? కీర్తనలు 91వ అధ్యాయం. మహోన్నతుల చాట నివసించేవాడే, సర్వశక్తుల నీడను విస్తరించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము క్రీడమును దారులై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకూడదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను, భుజంగములను అనగత్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, నా రక్షణ అతనికి చూపించదు. దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించుగా. దయచేసి అందరూ కూర్చోండి.
సుందరమైన నామము, ఆరాధించినటువంటి నామము, ఆరాధనకు యోగ్యుడమైనటువంటి నామం యేసయ్యా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడా నీకు వందనాలు. ఆరాధ్యుడా, అద్వితీయుడా నీకు వందనాలు యేసయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి సంపన్నుడా నీకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా దేవా నీకు వందనాలు. తండ్రి, నీకు అసాధ్యమైనది లేదు నాయన తండ్రి. ఇది జరుగునని నాయన తండ్రి మేము ఊహించినటువంటి నాయన అడగలేనటువంటి ఆశ్చర్య క్రియలను, అద్భుత కార్యాలను మేము అడిగిన వాటి కంటే నాయన ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలులను దయచేయవాడా నీకు వందనాలు. ఆదియు అంతమునై ఉన్నవాడా, అల్ఫయు ఒమేగయు అయి ఉన్నటువంటి వాడా, సర్వ సృష్టికర్త, సర్వ సమర్థుడా నీకు వందనాలు యేసయ్యా. శక్తివంతుడా నీకు వందనాలు తండ్రి. నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. ఎవరు మౌనంగా ఉండకుండా గడిచిన కాలమంతయు తన రెక్కల చాటున నిన్ను నన్ను భద్రపరచుకొని నీ పాపములను నా పాపములను అడ్డుగా చూడనీయక తన రక్తాన్ని తాను అడ్డుగా పెట్టుకొని నిన్ను నన్ను ఆయన నీతిని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చిన యేసే నామానికి, కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తానికి కృతజ్ఞతార్పణలు చెల్లించుకుందాం. దేవానికి వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, ఉన్నవాడనని వాడా, అద్వితీయుడా, సత్యదేవానికి వందనాలు యేసయ్యా. సమీపించరానటువంటి తేజస్సు నివసించు
sacrificing your one and only Son, shedding your blood for us, delivering us from our sins, Lord, and redeeming us, O Father God. Thank you, Lord, for the redemption. Thank you, Lord, for you bought us on the cross, Naina. విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు, నీ సొత్తుగా మమ్మల్ని ఎన్నుకున్నావు దేవా. నీకు వందనాలు వేస్తాయి. వీఆర్ నాట్ ఫ్రీ ప్రభు తండ్రి. నీ రక్తము చే నాయన తండ్రి, అమూల్యమైన నీ రక్తము చే తండ్రి, విలువ కట్టలేనటువంటి వెలలేని నీ త్యాగము చే నాయన తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీవు కొనుక్కొని సొంతం చేసుకున్నావు తండ్రి. మా గురించి నాయన ప్రణాళికలు కలిగి ఉన్న దేవా, నీకు వందనాలు వేసాను తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీకు అప్పగించుకుంటున్నాం నాయన తండ్రి. మాకున్నటువంటి నాయన ప్రతి ఒక్క అవసరతను అక్కరను నాయన తండ్రి, యేసు నామములో ప్రభా నీ యందు మేము విశ్వాసము కలిగి ఏకీభవించి అడుగగా ప్రభా, ఎటువంటి అవసరమైన తండ్రి నాయన తండ్రి ఇది జరుగనని మేము ఊహించనటువంటి, మేము అనుకోనటువంటి ప్రతి కార్యము దేవుని యందు విశ్వాసములో అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసయ్య నామములో, సమర్థుడైనటువంటి నా యేసయ్య నామములో సంభవించును గాక. ప్రతి ఒక్క ఆటంకము యేసు నామములో తొలగింపబడును గాక. ప్రతి ఒక్క అంధకారము, ప్రతి ఒక్క చేయి యేసు నామములో బ్రేక్ చేయబడును గాక తండ్రి. మా కుటుంబాలలో నాయన తండ్రి మీ శాంతిని, మీ సమాధానమును ఎల్ల వేళల ప్రభువా నీవు కృమ్మరించి, పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ సంచారములు నాయన మా గుడారముల చుట్టూ ఎల్ల వేళల ప్రభువా మాకు కావలిగా ఎంచి తండ్రి మీరే కాచి కాపాడమని ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా. ఈ రక్షణ ఆనందము నాయన తండ్రి ఈ సంఘముతో లిమిట్ అయిపోవడానికి వీల్లేదు యేసయ్య తండ్రి. అనేకులు అంధకారంలోనైనా కొట్టుకొని పోతుండగా తండ్రి నీ యందు ఆవగించంత విశ్వాసం ఉండిన చాలు ప్రభువా. నీవు నాయన తండ్రి యూ విల్ మూవ్ ద మౌంటైన్స్ ఇన్ ఫెయిత్ ఆఫ్ ఫాదర్ గాడ్ యాజ్ యువర్ వర్డ్ సేస్ లార్డ్. ఇఫ్ గాడ్ బి ఫర్ us who can be against us? నాయన ఒక సంఘముగా ఏకీభవించి దేవాని సన్నిధిలో నాయన తండ్రి చేతులు జోడించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఈ ప్రదేశము చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్యుని యేసు నామములో నీ రక్షణలో ప్రభా నీ బిడ్డలను పంపించి నీ సువార్తను వారికి అందించి నాయన నీ మహిమను నాయన వారి జీవితాల్లో ప్రకటించుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా జీవితాల్లో నీవు వెలిగించినటువంటి నాయన వాక్యమును అనేటటువంటి రెండంచెల ఖడ్గాన్ని ప్రభువా మా పాదములకు దీపముగా మీరు ఏర్పాటు చేసినటువంటి సువార్తను నాయన తండ్రి దేవా యేసయ్య తండ్రి మీ నామములో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క గృహంలో నాయన తండ్రి మీ సువార్త వెలుగు చాటింపబడును గాక యేసయ్య తండ్రి. నాయన తండ్రి నీకు అసాధ్యమైనది లేదు ప్రభువా. ఈ కాళ్ళకు నాయన, ఈ పాదాలకు నాయన తండ్రి బలమునిచ్చి ప్రభువా నా తండ్రి నీ సువార్త కొరకు మీరే వాడుకోమని తండ్రి ఇప్పుడు మీ వాక్యం కొరకు మేము సిద్ధపరచుండగా మీ దాసుని మీ రెక్కల చాటును భద్రపరచుకొని నాయన తండ్రి మీ వాక్యమును నాయన మాకు దయచేసి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరచి మాకు సమకూర్చినైనా నీవే మాకు జయమునిచ్చు జయశీలుడిగా విజయశీలుడిగా మా జీవితంలో మహిమను పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్య నామములో అడిగి వేడి బ్రతిమలాడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. మీకే ఆరోగ్యించుకుంటాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఏంటి మన సంఘంలో చాలామంది మాయకులు అనుకుంటున్నారా? ఈ వారం నుంచి మొదలుకొని ఇలాగే ఉంటుంది సంఘం. ఎందుకంటే మిగతా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఉదయం ఆరాధనలో కలిసి అక్కడ పాల్గొంచుకున్నారు. అందువలన ఈ వచ్చే ఆదివారం నుంచి, ఈ ఆదివారం నుంచి మొదలుకొని వారెవరో ఇక్కడ మనకి కనిపించరు. ఎందుకంటే మార్నింగ్ సర్వీస్లో జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ సంఘాన్ని పెద్దగా చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అనుకున్నారు ఇంతకాలం, అంతేనా? ఇప్పుడు ఏమైనా పరిస్థితి మనమే చేసుకోవాలి. ఈ సంఘం పెరగాలంటే మనమే తిరగాలి, మనమే చెప్పాలి. అమ్మ మా సంఘానికి అంటే మీరే పిలవాలి. ఓకే, సో ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఆదివారం ఈస్టర్ పండుగ, ఈస్టర్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆ ఆదివారం అయిపోయింది. ఈస్టర్ తర్వాత ఆదివారానికి వచ్చేటప్పటికి ఏం జరిగింది ఒకసారి చూద్దాం వాక్యంలో. ఇవాళ
మన కోసం ఇంగ్లీష్లో చదువుతుంది. దాన్ని మైక్ ఎవరు ఉంటే వాళ్ళు తెలుగులో చదవడానికి సహాయం చేయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 29 వరకు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 19 to 29. I want her to come here. రాదండి. On the evening of that day, the first day of the week, the doors being locked where the dispersed were in favor of the Jews, Jesus came to stood around them and said to them, "Peace be with you." When he had said this, he showed them his hands and his side. Then the dispersed were glad when they saw the Lord. Jesus said to them again, "Peace be with you. As the Father has sent me, even so I am sending you." And when he had said this, he breathed on them and said to them, "Receive the Holy Spirit. If you forgive the sins of any, they will forgive them. If you withhold forgiveness from any of this, withhold." Now Thomas, one of the 12 called the twin, was not with them when Jesus came. So the other disciples told him, "We have seen the Lord." But he said to them, "Unless I see in his hands the mark of the nails, and place my finger into the mark of the nails, and place my hand into his side, I will never believe." 8 days later, his disciples were inside again, and Thomas was with them. Although the doors were locked, Jesus came and stood around them and said, "Peace be with you." Then he said to Thomas, "Put your finger here and see my hands, and put out your hand and place it on my side. Do not disbelieve, but believe." Thomas answered him, "My Lord and my God." Jesus said to him, "Have you believed because you have seen me? Blessed are those who have not seen and yet have believed." ఓకే, తెలుగులో ఎవరు చదువుతున్నారా? ఓ పని చేయండి అమ్మా, 19 నుంచి 23 వరకు చదవండి. 19 నుంచి 23. మైక్ ఆన్ చేసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యుల యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, "మీకు సమాధానము కలుగును గాక" అని వారితో చెప్పారు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కగా చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు, "మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను." ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, "పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడవు. ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను." యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమాను 23 వరకు మాత్రమే. ఓకే, అయితే మనం ఈస్టర్ తర్వాత మొట్టమొదటి రోజు మనం అంటే ఇక్కడ రాస్తున్న మాట ఏముంది, ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ దట్ డే అని రాయడం. సారీ, నేను మైక్ తీసుకోవట్లేదు. ఓకే, ఈస్టర్ రోజున అంటే అది ఏమైంది, అది కొద్దిగా వాల్యూమ్ తగ్గించింది కదా, ఓవరాల్ వాల్యూమ్ తగ్గించినా పర్లేదు. ఆయన రిజరక్షన్ అయిన విషయం మగ్దలిని మరియా సాబాతు దినము తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకుంది. అవునా? సాబాతు దినం అంటే సండే, సాటర్డే. యూతులకి ఏమైంది, సాటర్డే అయింది. సో ఆదివారం ఉదయం ఆమె వచ్చేటప్పటికి సమాధిలో ఆయన లేకపోవడం చూసింది. తర్వాత వెళ్ళి పేతురు చెప్పడం, యోహాన్తో పాటు ఆయన పెట్టుకుని రావడం,
లోపలికి వెళ్ళడం, చూడటం, తర్వాత మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ముందు కనిపించడం, పేరు పెట్టి పిలవడం, ఆయన్ని గుర్తుపట్టడం ఇవన్నీ జరగడం చూసాం మనం ఈస్టర్ రోజున. అయితే అదే రోజు ఈవినింగ్ జరుగుతున్న సన్నివేశం ఇది. జరుగుతుంటే ఏమవుతుందంటే, ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ దట్ డే, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ద డోర్స్ బీయింగ్ లాక్డ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యంలో రాయబడిన ప్రతి ఒక్క డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అని రాయబడింది. మనం ఈ టాబర్నాకిల్ని కట్టడం గురించి మోసెస్కి చెప్తాడు దేవుడు, ఇలా కట్టాలి అని. తెలుసా, మీకు గుర్తుందా? ఇన్ని క్యూబిట్స్, అది మందసాన్ని కట్టడం విషయంలో ఇన్ని క్యూబిట్స్ వైడ్, ఇన్ని క్యూబిట్స్ లెంత్, ఇంత క్యూబిట్స్ హైట్, ఏ మెటీరియల్ వాడాలి, అది ఏ డిజైన్ ఉండాలి, అది ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, అంటే లెనిన్ క్లాతా లేదంటే ఇంకేదైనా క్లాత్సా, పైన ఏమో యానిమల్ చర్మాలు అంటాడు, బంగారంతో పోసిన ఈ అంటాడు, దీప స్తంభాలు అంటాడు. ఇవన్నీ ఎంతో డీటెయిల్డ్గా రాసిచ్చింది. టాబర్నాకిల్ కట్టే అంటే మోషకి ఎంత వస్తుందో అంత దాంట్లో కట్టేసేవాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా చెప్పాడు, దిస్ ఇస్ హౌ యూ హావ్ టు బిల్డ్ ద టెంపుల్. నేను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది అయ్యే లోపల మనం మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనం చూస్తూ ఉంటే డోర్స్ బీయింగ్ లాక్డ్, తలుపులు వేసి ఉండగా, అంటే లోపల వాళ్ళందరూ ఉన్నారు, తలుపుల్లో వేసి ఉండగా లాక్డ్, వేర్ ద డిసైపుల్స్ వేర్ ఫర్ ఫియర్ ఆఫ్ ద జ్యూస్. అంటే ఇక్కడ మనం గమనిస్తే డిసైపుల్స్ తలుపు లోపల ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారంటే, అయ్యా వాక్యం చెప్తుంది కదండి, మీరు ఎవరన్నా ప్రార్థన చేసుకోవాలనుకుంటే బహిరంగంగా చేయొద్దు, తలుపులు వేసుకోండి, లోపలికి ప్రార్థన చేయండి, మీరు ఏమంటుందని సీక్రెట్గా ప్రార్థన చేసిన దాన్ని ఆయన బహిరంగంగా దీపిస్తాడన్న మాట ఉంది కదా, అందువల్ల అలా జరిగిందంటారు కాదని క్లారిఫై చేస్తున్నాడు ఆయన. ఆయన ఏంటి, భయం వల్ల, ఆ యూదుల వల్ల కలిగిన భయం వల్ల వాళ్ళందరూ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటున్నారంట. ఏ రోజు పొద్దున్న ఆయన రిజరెక్ట్ అయ్యే విషయం తెలిసింది, బాడీ కనిపించలేదు, మగ్దలేనే మరియకి కనిపించాడు. ఇదిగో శిష్యులందరి దగ్గరికి వెళ్ళి చెప్పు నేను తిరిగి లేచానని అని చెప్పిన తర్వాత చెప్పితే, వాళ్ళు ఆ విషయాన్ని మగ్దలేనే మరియ చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న భయం అది. ఎందుకు భయపడ్డారు వీళ్ళు? ఈస్టర్ సండే మనం చూస్తే లాస్ట్ ఆదివారం ఇక్కడ చూస్తే ఒక 30 మంది పైన కూర్చున్నారు. నాకు విధంగా చూస్తే ఈ ఇద్దరునైనా ఇదంతా మెన్ మైనారిటీ చర్చ్ ఇది కదా. విమెన్ ఆర్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్, మెన్ ఆర్ మైనారిటీ, ఆల్ మెన్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద బ్యాక్. మొత్తం చైర్స్ అన్ని ఆక్రమించి కూర్చుంది ఎవరు? విమెన్. ఈ రోజున ఉమెన్ అంతా ఇలాగా, అంటే మనం పస్కా పండుగ రోజున ఇలాగున్నారు జనాలు. ఈస్టర్కి వచ్చినప్పటికి చల్లచదరైపోయి వాళ్ళు భయపడిపోయి రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని అలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకు ఉన్నారు అటువంటి విధంగా అని గమనిస్తే వాళ్ళకి 3 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు మరణించడం వాళ్ళ కళ్ళారా చూశారు, సిలువలో ప్రాణం జీవం లేకుండా వేలాడుతూ ఉండడం చూశారు, ఆయన శరీరాన్ని సిలువ నుంచి దించి సమాధిలో పెట్టడం వాళ్ళే చేశారు. ఆ విషయాన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత రాయిని దొల్లించిన తర్వాత అక్కడితో అయిపోలేదు విషయం. ఎందుకంటే ఈ పిలాతు ఏం చేశాడంటే 2 సైనికులు తీసుకొచ్చి పెట్టి అక్కడ ఎవడో లోపల పోకుండా బయటికి రాకుండా దాన్ని మళ్ళీ సీల్ వేశారు. అంటే ఇట్ ఈస్ ఎ రెస్ట్రిక్టెడ్ ప్లేస్. అటువంటి ప్లేస్లో యేసు ప్రభువుని చూశారు. ఇంటికి వెళ్ళారు, వాళ్ళేమో సాబాత్ దినాన్ని జరుపుకున్నారు. మరణా పొద్దున్న లేచి వచ్చేటికి మరియంకి అదేమో అందులో సమాధి ఎంటీ ఉండడం కనిపించింది. సో ఇది ఎటువంటి భయాన్ని కలిగి ఉన్నారంటే వీళ్ళంతా మన ప్రభువుని చంపేయడమే కాక ఆయన శవాన్ని కూడా మాయం చేశారు. మనకేం తెలియట్లేదు. బ్రదర్ ఇంకొంచెం తగ్గిస్తారా వాళ్ళకి? మరి దీని మీద గెయిన్ తగ్గించడం ఇంకా బెటర్గా ఉంటుంది మీకు, ఇఫ్ యూ గుడ్. అయితే ఇక్కడ మనం గమనించామనుకోండి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో సిలివేయడం శిక్ష కదా. రకరకాల శిక్షలు ఉన్నాయి తెలుసా మీకు? రోమిల్లోని కొడ దెబ్బలతో కొట్టారనుకోండి, ఎవరైనా తప్పు చేశారు, కొడ దెబ్బలతో కొడితే 40 దెబ్బలు కొడితేనంటే శిక్ష అయిపోయినట్టే. శిక్ష అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకేం శిక్ష ఉండదు. 40 కొడ దెబ్బలు కొట్టడం. యేసు ఎన్ని దెబ్బలు కొట్టారమ్మా? 39. ఎందుకంటే 40 దెబ్బ పడుంటే సిలువేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో 39 కొట్టి ఆపేసి ఆ శిక్షను కంటిన్యూ చేయడానికి తీసుకెళ్ళి ఏం చేశారు? సిలువేయడం జరిగింది. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకొక 2 దొంగలు ఉన్నారు అక్కడ. కానీ ఆ 2 దొంగలు సిలువు మోసుకుని వెళ్ళారా? లేదు. వాళ్ళ సిలువు కోసం ఆర్డర్ పెట్టేసి ఉంది. వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళినట్టు కొట్టుకు తీసుకుని వెళ్ళుండే అవకాశం ఉంది. తీసుకెళ్ళిన పైన ఆయన యేసు ప్రభువుతో పాటు సిలువేయడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే,
వాళ్ళిద్దరు దొంగల్ని ఇంకా మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే యేసు సిలువను ఆయనే మోసుకుని వెళ్ళాడు. దీంట్లో ఇంకొక వన్ థియలాజికల్ స్టాండ్ పాయింట్ ఏంటంటే, అక్కడ దొంగలకి శిక్ష ముందే పడి ఉంటుంది, కానీ ఈయన క్రూసిఫై చేయాలనే విషయాన్ని గురించి వచ్చేటప్పటికి బరబ్బస్ని యేసుని పక్కన పెట్టుకుని ఇద్దరిలో ఒకరికి మాత్రమే శిక్ష విధించే విధంగా చూస్తే, బరబ్బస్ని విడుదల చేసి సిలువ వేయాలని యేసుని కోరేటప్పటికీ ఆయన సిలువ ఆయనే మోసుకుంటూ తీసుకుని అదొక విషయం అయితే, రెండోది యూదులకు రాజును మరిగా ఉన్నాయన నువ్వు రాజువే కదా, నువ్వు వెళ్ళు తీసుకుని వెళ్ళు, నీ సిలువ నువ్వే మోసుకెళ్ళి నేను దాని మీద మేము కొట్టి నిన్ను చంపేస్తామనే విధంగా వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు క్రూసిఫిక్షన్ అన్నది ఒక పబ్లిక్గా షేమ్ చేయటం. ఇంకా రకరకాల విధాలుగా శిక్షణ విధించవచ్చు. చనిపోయే విషయానికి చాలా రకాల వేరే మార్గాలు ఉన్నాయి. బీహెడ్ చేయొచ్చు, తెలుసు ఎందుకు చేస్తారు కదా, బీహెడ్ చేయొచ్చు, కత్తితో పొడిచి చంపేయచ్చు, కొడలతో పొడి చంపేయచ్చు, రాళ్ళతో పొడి చంపేయచ్చు. ఇలాంటి రకరకాల శిక్షలు ఉన్నా కూడా క్రూసిఫిక్షన్ ఈజ్ అ పబ్లిక్ షేమ్. బాగా అవమానించి చంపడం అదొక రకమైన శిక్ష. ఈ రోజున డిసైపుల్స్ భయపడడానికి కారణం ఏం కనిపిస్తుందంటే, ఆయన మరణించి తిరిగి లేచాడన్న విషయం మరియమ్మకు కనిపించి చెప్పినా కూడా వాళ్ళు ఇంకా ఈరోజు భయపడుతున్న విషయం అంటే రోమన్ అధికారంలోనే ఉంది. ఇంకా ఎవరైతే యేసుప్రభువుని చంపేశారో వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్న విషయం కనిపిస్తుంది. ఆ రిలీజియస్ లీడర్స్, హై ప్రీస్ట్, సద్దుకాయలు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు చూస్తున్నారు, ఎవరు సిలువ యేసు ప్రభు అనే మాట మాట్లాడతారు, ఇంకా ఎవరు పరలోక రాజ్యం గురించి మాట్లాడతారు, యేసు ప్రభు చేసిన బోధ గురించి ఎవరు మాట్లాడతారో ఎదుగుతున్నారండి. ఎవరన్నా దొరికితే సేమ్ శిక్ష వాళ్ళకు కూడా వేసే అవకాశం ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, శిక్షించవచ్చు, బంధించవచ్చు, కొట్టొచ్చు, సిలువలో తీసుకుని సిలువ వేయొచ్చు. సో అటువంటి భయాన్ని కలిగి వాళ్ళు తలుపు వేసుకుని లోపల ఉన్న విషయం వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే యేసు ప్రభు వారు అక్కడ ఆ మాట తర్వాత ఏమని అంటున్నాడు చూడండి. జీసస్ కేమ్ అండ్ స్టూడ్ అమాంగ్ దెమ్. ఎలా? డోర్ వచ్చి కొట్టి, మరి అయ్యా థియేటర్ డోరు, నేను లోపలికి వస్తానని అడిగాడు. ఐ విల్ స్టాండ్ అట్ ద డోర్ అండ్ ఐ నాక్, ఓపెన్ ద డోర్ సో ఐ కెన్ కమ్ ఇన్ అండ్ డైన్ విత్ యూ అని అంటాడు యేసు ప్రభు. ఆ విధంగా వచ్చాడు? లేదు. హీ జస్ట్ వాక్డ్ ఇన్ టు ద రూమ్ వెన్ ద డోర్ ఈస్ క్లోజ్డ్. నేను మొన్న మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం అడిగాను. అమ్మా, మనకి ఆ రాక్ని దొల్లించారు కదా, ఆ పెద్ద రాయిని దొల్లించారు కదా, అది దొల్లిస్తే కదా మనకి లోపల ఆయన లేడు విషయం తెలిసింది. ఆయన బయటికి రావడానికి ఆ రాయిని దొల్లించారమ్మా? లేదు. ఎందుకు దొల్లించబడింది ఆ రాయ? మనకి లోపల ఆయన లేడని తెలియడానికి గురించి దొల్లింపబడింది. పేతురు లోపల వెళ్ళగలిగాడు, జాన్ వంగి చూడగలిగాడు. సో అందు లోపల ఆయన లేడని విషయం తెలియడానికి ఇట్ ఈస్ అ ట్రూత్ దట్ ఈస్ రివీల్డ్ టు అస్ అండ్ ద స్ట్రాంగెస్ట్ ఆబ్స్టికల్ ఈస్ బీన్ రిమూవ్డ్. దేవుడు అది తొలగించాడు మన కొరకు. సో యేసు ప్రభు వారు రూమ్లో రావడానికి ఆయనకి డోర్లు, రాళ్ళు అడ్డుకత్తని ఆయన రాగలుగుతాడు చూపించాడు. ఇక్కడ వాక్యం మనకు మళ్ళీ ఒకసారి గమనిస్తాము. సో హీ కేమ్ ఇన్. సాధారణంగా ఒకవేళ మనం ఆలోచన చేద్దాం, ఎవరో పెద్ద మనిషి, ఆయనతో ఫాలోవర్స్ అందరూ ఉన్నారు, ఇదే పరిస్థితిలో పాపం ఆయన కూడా వెళ్ళాడు, అందరూ కొట్టారు, తిట్టారు, పాపం చంపేలేదు, కొట్టు వదిలేశారు, ఆయన్ని అవమానించి వదిలేశారు. ఈ శిష్యులు అంతా పారిపోయారు. వెనక్కి వచ్చినా ఏం చేస్తుంటే, 3 ఏళ్ళు మేము నాతో తిప్పుకుని ఇన్ని విషయాలు నేర్పించాను, మీకు అది చూపించాను, ఇది చూపించాను, నీటిని ద్రాక్షారసంగా మార్చాను, మీరు చూస్తుండగానే 5,000 మందికి భోజనం పెట్టాను, నీటి మీద నడిచాను మీకోసం, ఆ ఎవరో పాప చనిపోతా ఉంటే ఆ చనిపోయిన బిడ్డని మళ్ళీ నేను తిరిగి లేపాను, మీ అందరికీ ఇంత చేస్తే ఇవన్నీ కాదని చెప్పి నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ దీవించి ఇద్దరిద్దరు చెప్పుని పంపించి నేను చేసిన అద్భుత కార్యాలన్నీ మీరు చేయండి అని చెప్పి పంపిస్తే ఇన్ని నా దగ్గర నేర్చుకొని నన్ను కొడతంటే మీరు అందరూ అడిగారు అడిగాడు. ఏమడిగాడు? వెనక్కి తిరిగి వచ్చి ఏమంటాడు? పీస్ బీ విత్ యూ. ఫస్ట్ మాట తిరిగి లేచిన తర్వాత శిష్యులతో కనిపించిన తర్వాత భయంలో దాక్కున్న శిష్యులు, వాళ్ళు బయటికి రాలేనంత పరిస్థితుల్లో ఉన్న శిష్యులకి, దాక్కున్న వారికి ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట, ఎందుకు మీరు దాక్కున్నారు, నన్ను ఎందుకు విడిచిపెట్టారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఏ ప్రశ్నించలా, స్ట్రైట్ గా ఒకటే మాట, పీస్ బీ విత్ యూ. నీకు నెమ్మది సమాధానం కలుగును గాక అనే మాటను మాట్లాడాడు. ఈ పీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటానంటే అది మన రిజరెక్షన్ తర్వాత అంటే మొట్టమొదటి బహుమానం మనకిచ్చిన దేవుడు. ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి మనకిచ్చిన బహుమానం ఏంటంటే సమాధానం ఇచ్చాడు, ఆ నెమ్మదిని ఇచ్చాడు. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిఫోర్ ఆర్ మిషన్
మనం చేయాలనుకున్న పనుల ముందర నెమ్మది కావాలి, సమాధానం కావాలి. మన పరిచర్యకు ముందర నెమ్మది సమాధానం కావాలి. మనం చేసే ప్రతి సర్వీస్ ముందర నెమ్మది సమాధానం కావాలి. మనకు ఆందోళన, భయము, కన్ఫ్యూజన్ లోపల పెట్టుకుని ఏం చేయలేము. మన పరిచర్యలో ఉండగా మనం చేసే ప్రతి పనికి ముందర ఏం కావాలంటే నెమ్మది సమాధానం కావాలి. ఆయన పలుకుతున్న ఫస్ట్ మాట ఏమంటే పీస్ బీ విత్ యూ. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది ఏముంది? పీస్ లేదు. ఆ రోజున పొద్దున్న ఆయన అడ్డు చంపబడడం, ఎన్ని చూస్తే నేను శవం, ఆయన శరీరం లేకపోవడం, ఆయన తిరిగి లేచడం, శరీరం ఎక్కడుందో తెలియకపోవడం, మగ్ధలు మరి వచ్చి అయ్యా నాకు కనిపించాడయ్యా ప్రభు అని అడిగితే పిచ్చి అయిపోయినట్టుంది. శరీరం కనిపించడం మీకు లోపల నాకు తెలుస్తుంది. అక్కడ ఏమో దేవదూతలు పడిపోయి ఉన్నారు, ఎక్కడ పట్టుకెళ్ళారో తెలీదు. ఈ అమ్మాయి వచ్చేమి ఇలా చెప్తుంది అని చెప్పి, అంటే పాపం దేవుడి మీద ప్రేమను బట్టి ఆ పిల్లలు పిచ్చి అయిపోయినట్టుంది అని అనుకుని పాపం నమ్మిరాము. నమ్మలేదు అలా ఎవరు, మగ్ధలు మరి మాట చెప్పిన మాట నమ్మలేదు అలా ఎవరు. అందుకనే భయంతో ఆ రూమ్లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారి మధ్యకు వచ్చాడంట. వచ్చేమంటున్నాడు, సమాధానం మీకు కలుగునుగాక. When he had said this, he showed them his hands and his side. Then the disciples were glad when they saw the Lord. Jesus said to them again, peace be with you. ఇప్పుడు ఇంకొక విషయం నాకు గమనిద్దాం తల్లి. ఆయన రూమ్లో వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, రిజరక్షన్ తర్వాత ఉన్న యేసు ప్రభు వేరు, రిజరక్షన్ ముందున్న యేసు ప్రభు వేరు. రిజరక్షన్ ముందు ఉన్నప్పుడు యేసు ప్రభు ఏంటంటే వేరన్నారు అనుకోండి, నేను నా తండ్రి యొక్క కుమారుణ్ణి, నేను పరలోక రాజ్యం నుంచి వచ్చాను, నేను అక్కడ విషయాలు తెలుసుకున్నవాడు కాబట్టి నేను నీకు ఆ పరలోక రాజ్యం విషయాల గురించి చెప్పడానికి వచ్చాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేడు. ఇలాంటి ఎన్నెన్నో మాటలు. దేవుడి యొక్క కుమారుడు. నాకు పేతురు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి పెట్టుకుని చెవులు కోసేస్తే ఆయన ఏమంటాడు, నేను ప్రార్థిస్తే నా తండ్రి 12 లీజియన్స్ ఆఫ్ సైనికుల్ని పంపిస్తాడు, దేవతలను పంపిస్తాడు అని అంటున్నాడు. ఇవన్నీ యాట్రిబ్యూట్స్ ఏంటి? ఆయన బలం గురించి మాట్లాడుతున్నాడు. అవునా? దేవుడి యొక్క కుమారుడు ఇవన్నీ చెప్తా ఉంటే ఆయన ఈరోజు పలుకుతున్న మాట ఏంటి? మధ్య నిలబడి మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను రాబాయ్, నేను వచ్చాను రూమ్లోకి, మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉండండి. నేను దేవుడి యొక్క కుమారుని, ఇలా వచ్చాను. నేను మీ గుర్తుందా ఆ రోజు పెళ్లికి తీసుకెళ్తే ద్రాక్షాసం అయిపోతే నీటిని మార్చాను, ద్రాక్షాసం గుర్తుందా? 5,000 మంది భోజనం పెట్టిన గుర్తుందా పల్ల చోట? అవి మీరు అందరూ కలిసి బోట్ మీద వెళ్తామంటే నేను అక్కడ నీటిలో నడిచి మీ దగ్గరకు వచ్చాను గుర్తుందా? ఏం చెప్పాడు తల్లి? ఏది చెప్పరా? ఇప్పుడు మా నాన్నగారు అని నేను చెప్పడానికి ఇంకో మార్గం నాకు చెప్పనా? నవ్వుకోద్దు మరి. మా నాన్నగారు అని నేను చెప్పడానికి ఇంకో మార్గం ఉంది. మా ముత్తాత కొడుకు అని చెప్పచ్చు. ఎవరు? మా నాన్నగారు. మా ముత్తాత కొడుకు మా నాన్న. అలా చెప్పట్లేదు ఆయన, డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను నీ తండ్రిని అని చెప్తున్నాడు. ఎట్లా చెప్తుంది తెలుసా? చేతి చూపిస్తున్నాడంట. నాట్ ఈవెన్ వర్డ్స్, మాటలు కూడా లేదు. చూడండి రా బాబు, సిలువలో కొట్టినప్పుడు ఉన్న మేకులతో గుచ్చబడిన గాయాలు చూపిస్తున్నాడు, పక్కంలో పొడిచిన బల్లాన్ని చూపిస్తున్నాడు. ఇంకా దాని గురించి మనం చూస్తే నేను ఎక్కడి నుంచి వచ్చానని డిస్క్రిప్షన్ లేదు, డైరెక్ట్గా నీతో కనెక్షన్. అక్కడ ఉన్న ప్రతి రూమ్లో ఉన్న ప్రతి వ్యక్తికి, ఈ రోజు మన రూమ్లో ఉన్న ప్రతి వ్యక్తికి డైరెక్ట్ కనెక్షన్ చెప్తున్నాడు ఆయన. ఎలా మనకి దేవుడితో యేసుతో సంబంధం? అప్పుడు దాకా దేవుడు కుమారుడు పరలోక రాజ్యం నుంచి వచ్చాడు, మన కోసం మార్గం, సత్యం, జీవం ఆయన ఉన్నాడు. ఆయన అనుసరించి జీవిస్తే మనం పరలోక రాజ్యం చేస్తాం. ఏమి లేవు. నీ బదులు, నీ పాపం వల్ల, నీ ప్లేస్లో శిలువలో మరణించాను నేను. ఇట్స్ ఎ డైరెక్ట్ ఇంట్రడక్షన్ ప్రతి ఒక్కడికి ఈ రోజు వరకు అని చెప్పి, మళ్ళీ మనల్ని ఒక రకంగా చెప్పాలంటే ఎత్తి పుడుకోవట్లేదు దేవుడు. అక్కడ అవమానించట్లేదు, తిట్టట్లేదు, ఏమి చేయట్లేదు. మొట్టమొదటి మాట ఏమన్నాడంటే సమాధానం కలుగును గాక అని ఆయన యొక్క దెబ్బను చూపించాడు. దాని ద్వారా వాళ్ళు నమ్ముకున్నారు. తర్వాత మళ్ళీ వేసుకుని ఇంకో మాట ఏమంటాడమ్మా? మళ్ళీ అదే మాట అంటున్నాడు, మళ్ళీ నీకు సమాధానం కలుగును గాక, పీస్ బీ విత్ యూ అనే వర్డ్ని యూజ్ చేసాడు. అంటే ఇప్పుడు ఏమైందంటే అవమానపరచడానికి, హేళన చేయడానికి భయపడ్డారా మీరు? వెనకాల తిరిగి ఇంతకాలం వాడు ఎవడో కొడతానని పారిపోతారా అని ఏమి చెప్పకుండా, అవమానించకుండా, ఎటువంటి వాళ్ళకి మీరు భయపడద్దని చెప్పడం, ఎందుకు దాకుండా రావడం ఏమనకుండా స్ట్రైట్ అవే ఆయన ముందు నీకు సమాధానం పెట్టాడు, మధ్యలో ఆయన పెట్టుకున్నాడు, ఆయన తర్వాత మనకి సమాధానం పెట్టుకున్నాడు. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రైస్ట్ విచ్ ఇస్ బిఫోర్ ద రిజరెక్షన్
అండ్ ఆఫ్టర్ రెజరెక్షన్. ఆయన తిరిగి లేచిన తర్వాత మన దగ్గర ఉన్నది ఏంటంటే ముందు సమాధానాన్ని, మనతో ఆయన్ని, మన వెనకాల సమాధానాన్ని పెట్టాడు. ఇక్కడ ఇంకో మాట చూద్దాం. అమ్మ మాట మాట్లాడిన తర్వాత the disciples were glad when they saw the Lord. Jesus said to them again, peace be with you. ఈ మాట తర్వాత రెండు అబ్బాయిలు మనం బయటకు వెళ్దాం, రోమిలు కమిద్దాం. అందరు ఎవరైతే కొట్టారో మీకు గుర్తుందా? ప్రతి ఒక్కడు పేరు తీయండి, ప్రతి ఒక్కడు లెక్క. దెబ్బకు దెబ్బ, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ప్రాణం ప్రాణం తీసేద్దాం అన్నాడు దేవుడు. ఏం మాట్లాడుతాడు ఇక్కడ? యాజ్ ద ఫాదర్ హ్యాస్ సెంట్ మీ ఈవెన్ సో ఐ యామ్ సెండింగ్ యూ. అంటే గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడినప్పుడు ఆయన చెప్పి, గో దేర్ఫోర్ టు ది ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ బీ మై విట్నెసెస్ అండ్ మేక్ డిసైపుల్స్, బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అనే మాటను కమిషన్గా ఇచ్చాడు. ఇక్కడ యోహాన్ దగ్గర పలికినప్పుడు ఏమంటాడంటే, ఆయన పలికిన ఫస్ట్ మాట పీస్ గురించి మాట్లాడు, ఆయన రిలేషన్షిప్ మనతో చెప్పాడు. మూడోదిగా మళ్ళీ మనకి సమాధానం కలుగు చేసి బయటికి పంపిస్తున్నాడు. అమ్మ ఆయన పీస్ మనకు 2 సార్లు ఇచ్చాడు. ఆయన ఎవరో చెప్పకముందు ఇచ్చాడు, ఆయన ఎవరో తెలియజేస్తున్నది ఇచ్చాడు. ఎందుకంటే ముందు ఇచ్చిన పీసు ఎవరో మన మధ్య నుంచి నిలబడ్డాడు, ఈయన పెద్ద మనిషి పీస్ ఇచ్చాడు అనుకోవడానికి అవకాశం ఉంది. రెండోసారి ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో అది క్రీస్తు ద్వారా మనం పొందుకునే సమాధానం. ఎందుకంటే మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఇంకా పీస్ బీ విత్ యూ అంటే ఎవరన్నా చనిపోయిన మా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్తాం? కంఫర్టింగ్ వర్డ్స్ యూస్ చేస్తాం. మంచిగా ఉండాలి మీరు, అంటే మీరు ధైర్యం తెచ్చుకుని ఉన్నానమ్మా, మీరు ధైర్యపడండి, ఎందుకంటే మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు భయపడతారు, మీరు ధైర్యంగా ఉన్నాడని చెప్పి ఇలాంటి మాట అది మొట్టమొదటి సమాధానం. రెండోసారి చెప్తున్న మాట ధైర్యాన్ని ఇచ్చే మాట, సమాధానాన్ని ఇచ్చే మాట. అది ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు మీరు బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అబ్బాయి, మీరు రూమ్లో తలపేసుకుని ఉన్నారు. ఈ రోజున మీకు సమాధానం కలుగును గాక, నేను మీకోసం వచ్చిన క్రీస్తును, ఇదిగో నా దెబ్బలు చూడండి, మీకు సమాధానం కలుగును గాక అని రూమ్లో ఉండొద్దు, బయటికి వెళ్ళండి అనే మాట చెప్తున్నాడు. As the Father has sent me, even so I am sending you. When he had said this, he breathed on them and said, receive the Holy Spirit. If you forgive the sins of any, they are forgiven for them. If you withhold forgiveness for any, it will be withheld. అనే వర్డ్ యూజ్ చేస్తే చాలా కన్ఫ్యూజ్డ్ వర్డ్ ఇది, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వర్డ్. ఎందుకంటే అకార్డింగ్ టు ద లా, అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే దేవుడు తప్ప క్షమాపణ, ఇది పాపకు క్షమాపణ ఇంక ఎవరు ఇవ్వలేరు. ఏం మాట్లాడుతాడమ్మా దేవుడు ఇక్కడ? మీరు క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయా, మీరు విత్హెల్డ్ చేస్తే అవి విత్హెల్డ్ అయిపోతాయా అనే అధికారాన్ని శిష్యుడికి ఇచ్చాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటానంటే ఏమో యోహాను ఒక మాట, మత్తయి ఇంకో మాట చెప్పుకుంటాడు అంటారా? ఈ మాట మత్తయి ఎందుకు చెప్పలేదు? దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఇందులో. ఎందుకంటే మత్తయి సువార్త ఒకసారి చదువుతారు, మీరు చదవగలుగుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆమేన్. ఇప్పుడు ఇందులో ఎందుకని ఈ మాట రాయబడలేదు? ఇఫ్ యూ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ఎనీ, దే ఆర్ ఫర్గివెన్ ఫర్ దెమ్. ఇఫ్ యూ విత్హెల్డ్ ద ఫర్గివ్నెస్ ఫర్ ఎనీ, ఇట్ విల్ బి విత్హెల్డ్ అనే మాట ఎందుకు అక్కడ రాయబడలేదు? అది గ్రేట్ కమిషన్ కదా. ఎందుకంటే ఆ మాట అన్న తర్వాత ఆయన ఆరోపణ అయిపోయాడు. వదిలి చెప్పాలంటే లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ద జీసస్ వైల్ హీ స్టిల్ ఆన్ ఎర్త్, ఆయన ఆరోహణం అయిపోతూ చెప్తున్న మాట, అందులో ఈ మాట ఎందుకు రాయబడలేదు? ఇది మనం గమనించాల్సిన విషయం. ఏంటంటే థియలాజికల్ స్టాండ్ పాయింట్లో దీని ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏంటంటే దీన్ని చాలా విధాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కానీ ఈ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రైట్లీ ఇంటర్ప్రిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్. అంటే క్షమాపణ, పాపక క్షమాపణ ఇవ్వగలిగిన ఒకే ఒక్క అధికారం ఉన్న వ్యక్తి దేవుడు యేసు ప్రభు మాత్రమే. మనము ఆ పాపక క్షమాపణ పక్క వారికి ఇవ్వాలని మనం అనుకుంటే మనం ఇవ్వచ్చు, ఇవ్వద్దు అనుకుంటే ఆగిపోదని అంటున్నాడు అన్నమాట. ఏంటంటే ఆ పాప క్షమాపణ చేయగలిగిన యేసు ప్రభు గురించి ఎవరికైతే నీ పాప క్షమాపణ ఇవ్వాలని అనుకుంటున్నావో చెప్పడం. ఎందుకంటున్నాడు మత్తయి సువార్త 28:19 ఏమంటాడు? బీ మై విట్నెసెస్,
నాకు సాక్షులుగా మీరు ఉండమని అడుగుతున్నాడు. ఇక్కడ సాక్ష్యాన్ని ఏ విషయం నుంచి పంచుకుంటారు? ఇక్కడ చూస్తే ఆయన 3.5 సంవత్సరాలు బతికిని చూశారు, సిలువలో దెబ్బలు తినడం చూశారు, కొట్టబడ్డం చూశారు, చనిపోవడం చూశారు, సమాధిలో పెట్టడం చూశారు, ఈరోజు తిరిగి లేవడం చూస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా మాట, నేను మీకు సమాధానం ఇస్తున్నాను. ఇదిగో నేను మీ ప్రభువుని, నేను మీకోసం మరణించిన ఆ యేసుక్రీస్తుని. మీరు వెళ్ళి ఏం చేయమంటారు? రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ దెన్ యూ గో అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఆయన అంటే ఏ రీతిగా అయితే తండ్రి నన్ను పంపించున్నాడో ఆ రీతిగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అనే మాట మాట్లాడుతున్నాడు. మనం ఈ యొక్క మాటను ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ధ్యానిద్దాం. ఇది 23వ వచనంలో ఉంది. ఒకసారి తండ్రి 24 నుంచి 29 వరకు ఎవరు చదువుతారు? 24 నుంచి 29 వరకు. యోహాను సువార్త 20 అధ్యాయంలో 24 నుంచి 29. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దీదును అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు ఈయన ఆయనను చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని. 29 వరకు. తరువాత తోమాను చూచి నీ వ్రేళ్ళు ఇటు చూచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా చాలాసార్లు ప్రీచ్ చేసేటప్పుడు జనం ఏం చేస్తారంటే డౌటింగ్ థామస్ అంటే తెలుసా? డౌటింగ్ థామస్, నమ్మకం లేనివాడు, విశ్వాసం తక్కువ ఉన్నవాడు, దేవుణ్ణి రిజరక్షన్ నుంచి నమ్మకుండా ఆయన మాట అన్నాడు. పోనీ ఏవయ్యా నేను ప్రభుని చూస్తే కానీ నమ్మనుకున్నట్లా అక్కడ ఒక లెవెల్ అది. ఎలాగా? నేను ప్రభుని మీరందరూ చూశారు, వాళ్ళు పాపం నమ్మలేదు కదా, ప్రభుని చూశారు, మీతో కూడా నమ్మలేదు, సో నేను చూస్తే నమ్ముతాను అనలేదు. ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి మనోడు ఏమంటాడంటే నా ఏడు తీసుకెళ్ళి ఆ మేకు కొట్టిన చోట పెట్టాలి, నా చెయ్యి తీసుకెళ్ళి ఆ పక్కలో పొడిచిన చోట పెట్టాలి అని కొంచెం ఎక్కువగా మాట్లాడాడు. దాన్ని బట్టి ఏంటంటే ఈ రోజుకి కూడా డౌటింగ్ థామస్ అనే ఒక బిరుదు వచ్చేసిందండి. అవిశ్వాసిలో ఒక రకమైన కేటగిరీలో ఈ వ్యక్తిని పెట్టడం జరిగింది. కానీ మనం చూస్తే ఇక్కడ క్రీస్తు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మళ్ళీ 8 దినాల తర్వాత, అంతేనా? ముందుకు వచ్చినప్పుడు ఆ 12 మంది శిష్యులతో ఉన్న వాళ్ళలో ఈ తోమా అనేవాడు లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన లేడు విషయం తెలిసింది. తర్వాత ఇప్పుడు 8వ దినము అని అంటున్నాడు. ఆఫ్టర్ ద 8th day later his disciples were inside again and Thomas was with them although the doors were locked. Jesus came and stood among them and said again, సమాధానము మీకు కలుగును గాక, పీస్ బీ విత్ యూ అగైన్. 8 రోజులు కూడా అదే మాట చెప్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ తోమా వచ్చిన తర్వాత అమ్మ నేను ఇప్పుడు ఇంకో 3 విషయాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ మొదటి దినంకి ఈ 8వ రోజుకి మధ్యన యేసు ప్రభువారు ఈ శిష్యులు ఎవరితో ఇంకా కలుస్తూ తిరుగుతూ ఉంటే అప్పుడు ప్రభువారికి తెలుసా తోమగడ రోజులు వాడు వచ్చి ఎప్పుడు తెలుసా ఏలు పెట్టి నొక్కితే కానీ అది తెలియదంటే నమ్మనన్నాడంట. ఐ విల్ నెవర్ బిలీవ్. దీంట్లో ఐ విల్ నాట్ బిలీవ్, ఐ వాంట్ సీ హిమ్ అండ్ బిలీవ్, లేదంటే అదే నమ్మను, ఐ విల్ నెవర్ బిలీవ్ అనే వర్డ్ యూజ్ చేశాడు అని చెప్తే ఇప్పుడు తిరిగి వచ్చి యేసు ప్రభువారు మళ్ళీ ఇంకోసారి 8వ రోజులకు వస్తే ఆ 8వ రోజు వచ్చినప్పుడు పలానా శిష్యుడు నాకు చెప్పాడు కదా అని కాదమ్మా. He was not in connection with anyone in the meanwhile. ఇప్పుడు ఏంటి? యేసు ప్రభువారు వచ్చారు, డైరెక్ట్గా తోమా దగ్గరికి వెళ్ళారు. ఇదిగో నాయన నీ వేలును నా గాయాలలో పెట్టమని అడిగాడు, నా పక్కన నీ చేయి పెట్టమన్నాడు. అది పెట్టిన తర్వాత అప్పుడు తోమా నమ్ముకున్నాడు అనే విషయం మనం గమనిస్తున్నాం. డు నాట్ డిస్బిలీవ్ బట్ బిలీవ్ అనే వర్డ్ యూజ్ చేశాడు దేవుడు. 28వ వచనంలో అంటాడు, తోమా ఆన్సర్డ్ హిమ్, మై లార్డ్ అండ్ మై గాడ్. జీసస్ సెడ్ టు హిమ్, హ్యావ్ యూ బిలీవ్డ్ బికాజ్ యూ హ్యావ్ సీన్ మీ?
Blessed are those who have not seen but yet believed. చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు దేవుడు. ఒక్క నిమిషం మనం ఇక్కడ ఆగుదామమ్మా. చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ఈ విషయాన్ని. ఎందుకంటానంటే ఇందాక విడిచిపెట్టినప్పుడు మాకు ఒక వచనం ఉంది ఇక్కడ. ఎలా అంటే పాపాలని క్షమిస్తారు, అధికారం మీకు ఇస్తున్నాను అనే మాట మాట్లాడాడు. యూ విల్ బీ ఏబుల్ టు ఫర్గివ్ ద సిన్స్ ఫర్ ఎనీవన్ యూ విష్. యూ కెన్ విత్హెల్డ్ ద ఫర్గివ్నెస్ టు ఎనీవన్ యూ విష్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్. మనం దీంట్లో 3 కేటగిరీ పీపుల్ చూసాం. ఈ యొక్క అధ్యాయంలో చూస్తే 3 కేటగిరీ పీపుల్ చూసాం. మొట్టమొదటి కేటగిరీ ఎవరంటే మగ్దలిన్ మరియ లాంటి వాడు. మగ్దలిన్ మరియ యేసు ప్రభు యొక్క శిష్యుల లెక్కలో మీకు తెలుసా, ఇన్నర్ సర్కిల్, నెక్స్ట్ బిగ్గర్ సర్కిల్, తర్వాత ఫాలోవర్స్. 3 కేటగిరీస్ ఉన్నాయి. ఎందుకంటే పేతురు, యోహాను, జేమ్స్, వీళ్ళు 3 ఇన్నర్ సర్కిల్, ఆయనతో దగ్గరగా ఉండే పిల్లలు. దాని తర్వాత మిగతా శిష్యులు అందరూ 8 మంది శిష్యులు ఉండేవారు. దాని తర్వాత కేటగిరీలోకి వస్తే మగ్దలిన్ మరియ, వాళ్ళ అమ్మగారితో పాటు మిగతా ఉన్న మరియలతో, ఇంకా మిగతా వీళ్ళ సిఫోరా, వీళ్ళందరూ చాలా రకాల మంది మనుషులు, వీళ్ళందరితో కలిసి ఉన్న వ్యక్తి మగ్దలిన్ మరియ. కానీ ఒక్క నిమిషం, ఎందుకు ఆల్రెడీ మీకు ఉమెన్స్ డే రోజు ప్రీచ్ చేసిన విషయం ఏంటంటే మగ్దలిన్ మరియ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమె ఒక వ్యభిచారం అనుకుంటారు చాలా మంది. తప్పు కాదు, ఆమె వ్యభిచారం కాదు. ఆమెలో దురాత్మలు ఉంటే దాన్ని వెళ్ళగొట్టాడు దేవుడు. ఆ దురాత్మను వెళ్ళగొట్టిన తర్వాత తన పాపంలో జీవిస్తున్న వ్యక్తి తిరిగి దేవుడితో నడవడం మొదలుపెట్టిన తర్వాత షీ నెవర్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరిగి మరి ఎప్పుడు వెళ్ళలేదు. రెండో విషయం, ఆయనతోనే ఎక్కడికి వెళ్ళినా ఉంటా ఉంది. ఆమె షీ బికేమ్ అ వెరీ గుడ్ విట్నెస్. చాలా విషయాలకి సాక్షిగా ఉన్న వ్యక్తి మగ్దలిన్ మరియ. తర్వాత తీరా చూస్తే ఆయన 3 ఏళ్ల పరిచయంలో శిష్యులతో పాటు ఆమె ఉండడం, ఆయన ఎన్నిసార్లు అయితే ఈ రోమియోలకి కానీ లేదంటే హై ప్రీస్టులకి కానీ వీళ్ళందరికీ కోపం తెచ్చే పనులు చేశాడు. ఎలాగా క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్ అంటారు, కోడాలతో కొట్టడం. అప్పుడు దాకా ఏంటి, ప్రభు చక్కగా నడుచుకుంటూ వచ్చి స్వస్థత కలిగించాడు. కళ్ళు లేవనైనా కళ్ళు తీసాడు, ముట్టుకుంటే స్వస్థత. కాళ్ళు లేవా, లేదంటే లేచి వచ్చేయడం. చనిపోయావా, తిరిగి లే, పిలిస్తే లాజరు లేచిరా అంటే నిద్రపోయిన లేచి వచ్చాడు బయటికి 3 రోజుల తర్వాత. అవునా? ఇలాంటి అద్భుత కార్యాలన్నీ చూస్తున్న వ్యక్తులకి సడన్గా ఈవేళ కొత్త పిక్చరైజేషన్, కొత్త క్యారెక్టర్ని చూపిస్తున్నాడు దేవుడు. ఆ లాస్ట్ 6 monthsలో ఆయన క్లెన్సింగ్ ఒక టెంపుల్ ఒకసారి చేస్తే, లాస్ట్ వారం ఈ యొక్క పస్కా పండుగ నుంచి మొదలుకొని ఈ గుడ్ ఫ్రైడే మధ్యన ఇంకోసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు ఆ క్లెన్సింగ్ ఒక టెంపుల్. ఈ సద్దుకాయల్ని పరిశీలిని ఏమని పిలుస్తాము, సర్ప సంతానమా అని పిలుస్తాడు. అంటే మంచి పెద్ద చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారిని తిడితే ఎట్లా ఉంటుంది, అటువంటి పని చేసాడు ఆయన. మొత్తం ఇజ్రాయెల్ జనాంగానికి టీచర్స్గా ఉంటున్న ఫారిసీస్కి సద్దసీస్కి దగ్గరికి వెళ్ళాడంటే అది బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని పిలుస్తాడండి. ఇటువైపు చూస్తానేమో రోమన్ అధికారానికి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. 5,000 మందికి కూర్చోబెట్టి ఫుడ్ పెడిచాడు ఆయన. అంటే ఇప్పుడు 5,000 మందిని ఎవరే ఈ రోమిల్కు చెప్పండి రా అంటే ఎంతసేపు పడుతుంది. సో ఆయనకున్న ఫాలోయింగ్ ఆల్రెడీ కూడా వాళ్ళు ఆ పస్కా పండుగ చూశారు. హోసన్నా హోసన్నా పరుగుతూ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మనం గమనిస్తే ఇవన్నీ కూడా మగ్దలిన్ మరియ గమనించండి, పక్కనే ఉంది, చూస్తూ ఉంది. ఈ సిలువ వేసే పరిస్థితుల్లో అందరు శిష్యులు పారిపోయినా ఆమె ఉంది. సిలువ వేసినప్పుడు ఆ గోల్కత్తా దగ్గరికి వెళ్ళిన తర్వాత సిలువ వేసినప్పుడు తల్లి అయిన మరియతో పాటు మగ్దలిన్ మరియ కూడా ఉంది. ఆ పక్కన ఉన్న యోహాను ఉన్నాడు. సో ఈమె ప్రతి దాంట్లోనే ఉండడమే కాకుండా ఆయన సమాధిలో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆమె ఉంది. ఆ యొక్క సాబాతు దినం తర్వాత మనం చదివితే మొట్టమొదటి రోజున మగ్దలిన్ మరియ వెళ్ళి ఆయన శరీరానికి ఆ స్పైసెస్ కట్టడానికి మళ్ళీ వెళ్ళింది. ఇది ఎటువంటి విశ్వాసం అంటే గుడ్డి నమ్మకం. షీ జస్ట్ బిలీవ్స్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సర్కమ్స్టాన్సెస్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆమెకి. అటువంటి మనుషులకి ఎట్లా అంటే కష్టాలు వచ్చినా దేవుడు నమ్ముతారు, బాధలు వచ్చినా దేవుడు నమ్ముతారు, ఏమైనా దేవుడు నమ్ముతారు. నువ్వు చంపే అని దేవుడు నమ్ముతారు. నించోపెట్టేవరే నువ్వు బతుకుండాలనుకుంటే దేవుడు ధృవీకరించు, చంపే అంటారండి. ఆ కేటగిరీ వ్యక్తి మగ్దలిన్ మరియ. 2 కేటగిరీ వ్యక్తులు ఎవరంటే శిష్యులందరూ, మిగతా శిష్యులందరూ. వాళ్ళందరూ ఏంటంటే చావుకి భయపడి యేసు ప్రభువుకి దూరం పారిపోయారు. యేసు ప్రభు అంటే ప్రేమ లేకుండా ఉండడం వల్ల, యేసు ప్రభు అంటే వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల ఏమి కాదు. రోమన్ అధికారము
ఆ రోజున చాలా బలంగా కనిపించడం, కంటితో చూసి వాళ్ళు నమ్మింది ఏంటంటే, అమ్మో రోమన్ అధికారానికి యేసు ప్రభు ఏమి చేయలేకపోతా ఉన్నాడు, మనకి ఇప్పుడు దాకా ప్రభువుగా ఉన్న యేసు ప్రభు ఏం చేయలేకపోతా ఉన్నాడు, ఆయన తన్నులు తింటున్నాడు, ఊము వేయించుకుంటున్నాడు, కొరలతో కొట్టించుకుంటున్నాడు, ఇప్పుడు సిలువ వేయించడానికి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కడు కూడా ఆయన్ని తృణీకరించి పారిపోయారు. ఒకే ఒక కారణం, వాళ్ళకి చావు భయం దేవుడి మీద ఉన్న విశ్వాసానికన్నా ఎక్కువ ఉందండి. అవునా? అది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ తోమా లాంటివాడు. తోమా ఎన్ని చూసినా కూడా ఆ మొట్టమొదటి ఎపీరియన్స్ మగ్దలేనే మరికి జరిగినప్పుడు ఆయన లేడు, రెండోసారి జరిగినప్పుడు ఆయన లేడు, రూమ్లో లేడు, మూడోసారి 8 రోజుల తర్వాత జరిగినప్పుడు ఈ సార్ వచ్చున్నాడు అక్కడ. అప్పుడు ఏం జరిగిందంటే, యేసు ప్రభుని నమ్ముకోవాలంటే నేను చూడటమే కాదు, నేను ముట్టి, అంటే ఐ నీడ్ ఎవిడెన్స్, ప్రూఫ్ కావాలి, నాకు ఎవిడెన్స్ కావాలి అని అడిగే మూడో కేటగిరీగా కనిపిస్తుంది. యేసు ప్రభు వారు మగ్దలేనే మరియ ఫస్ట్ కేటగిరీగా కనిపించిన వ్యక్తుల్లో కనిపించినప్పుడు ఆయన ప్రూఫ్ గురించి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. గమనించారా? అక్కడ ఏమీ చెప్పలేదు. ఆయన ఒకే ఒక్క మాట పలికాడు, మరియా అన్నాడు. ఆయన నోటితో పలికిన పేరు ఒక్కటి చాలు ఆ మొదటి విశ్వాసంలో ఉన్న వ్యక్తులకి ఆయన ఎవరు అని గమనించడానికి. ఆమె రబోని, నా టీచర్, నా గురువా, నా దేవా, నా ప్రభువా అని ఒకే ఒక్క మాట మన పేరుని ప్రభు పలికితే ఆ విశ్వాసంలో ఉన్నవారు ఇమ్మీడియట్గా గుర్తుపెట్టగలుగుతుంది దేవుడిని. రెండో విశ్వాసంలో ఉన్న వారికి వాళ్ళు భయంతో భయపడి లోపల ఉన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం గమనించాలమ్మా. అలా మొట్టమొదటిసారి ఎక్స్ప్రెస్ చేసుకుంటే రెండు సార్లు వచ్చినప్పుడు ప్రూఫ్ చూపించాడు ఆయన. ఇదిగోరా బాబు, నేను ఇంకెవరో అన్ని ఎట్రిబ్యూట్స్ అని చెప్పాలా, డైరెక్ట్ కనెక్షన్, నేను మీ ప్రభువుని మీకోసం మరణించాను, ఇదిగో చూడండి నా దెబ్బలు చూడండి అనే విషయం గమనించాను. మూడో కేటగిరీ తోమా ఎటువంటి వాడు అంటే, నాకు ప్రూఫ్ కావాలి, ఐ హ్యావ్ టు సీ ఇట్, ఐ హ్యావ్ టు టచ్ ఇట్, ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఇటువంటి వాళ్ళు ఎలాంటి అంటే, చాలామంది ఇంతకుముందు ప్రీచర్స్ చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు నమ్మని అంటారు కొంతమంది. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు చూసుండవు, తెచ్చిపెట్టి పడక్కన పెట్టడం తీసుకుంటే ఏమవుద్ది? ఎలక్ట్రిసిటీ కనిపిస్తుంది, తగ్గి మనకి కనిపిస్తుంది, తీసుకుంటూ పెడితే తెలుస్తుంది కదా. అలా చెప్తే చాలా ప్రీచర్స్ పరిశుద్ధాత్మ నమ్మను ఎవరికైనా తీసుకుని ఎలక్ట్రిసిటీ పెట్టమంటారు, తీసుకెళ్ళి షాక్. పరిశుద్ధాత్మలో ఎంత పవర్ ఉందో మనకు తెలియదు, కానీ ఎలక్ట్రిసిటీలో పవర్ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు నమ్ముతారు పరిశుద్ధాత్మని. ఈ రోజున 3 కేటగిరీ పీపుల్స్ని మనకి ఈ యొక్క ఈ రెండు ప్రీచింగ్స్లో మనం చూసాం. కానీ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరిని తృణీకరించింది. మొట్టమొదటి ఉన్న వ్యక్తి మగ్దలేనే మరియతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన పీస్ ఇచ్చిన అదే విశ్వాసం ఉంటుందన్నమాట. నెమ్మది సమాధానం ఇవ్వకపోయినా అదే విశ్వాసం ఉంటుంది. విశ్వాసంలో మార్పు లేదు. ఆయన ఉన్నాడు అని తెలియడం ఒకటి కావాలండి, అంతేనా? ఆయన యేసు వచ్చిన ఎవరితో చూస్తే ఆయన్ని ఈ ఏంటంటే గార్డెనర్, తోటమాలి అనుకుంటుందమ్మా. తోటమాలి అనుకుంటే మా ప్రభు యొక్క శరీరాన్ని ఎక్కడ పెట్టో చెప్పాయా, నేను నాతో పాటు మోసపోతానంటుంది. ఆయన తిరిగి చెప్పడానికి ఏం చెప్పలేదు, పీస్ బీ విత్ యూ అనలేదు, తల్లి కుమార్తె నన్ను గుర్తుపెట్టేవారు అనలేదు, మరియా అని పిలిచాడు అంతే. అంటే హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఇనఫ్. ఆ ఉన్నాడని ఒక్క మాట చాలు అటువంటి విశ్వాసం ఉన్నవాడికి. అది చాలా కష్టమైన, దేవుడికి ఇష్టమైన విశ్వాసం. రెండోదిగా చూస్తే వీళ్ళందరూ భయంతో ఉన్నా కూడా వారి భయాన్ని లెక్కపెట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని లెక్కపెట్టి, వాళ్ళ ప్రవర్తనని లెక్కపెట్టి, ఒరే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా అని చెప్పి వాళ్ళు అవమానించకుండా మీకు నెమ్మదిని సమాధానం కలుగునుగా కానీ దీవించి ఆయన ఎవరో కనపరుచుకొని మళ్ళీ నెమ్మది సమాధానం ఇస్తూ కూడా ఇక్కడ మనం గమనిస్తే ఏంటవుతుందంటే హీఈస్ రెస్టోరింగ్ దెమ్. యాజ్ ద ఫాదర్ సెంట్ మీ, ఐ ఆమ్ సెండింగ్ యూ అనే మాట ఎందుకు మాట్లాడాడు అక్కడ? బికాస్ వీళ్ళందరూ ఆయన శిష్యులు కాబట్టి 3 ఏళ్ళు ఆయనతో పాటు ఉంచుకొని వాళ్ళకి నేర్పించాడు పరిచర్య అంటే ఏంటో. ఆ రెస్టోరేషన్ ఇచ్చాడు. వీళ్ళు అవమానం చెంది దేవుడు మన మొహాన్ని చూపించుకుంటారో బాబా ఆయనకి అన్న పరిస్థితిలో నుంచి నన్ను ఏ రీతిగా తండ్రి పంపించాడో నేను అదే రీతిగా మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎలాగమ్మా ఈ రెండింటికి సమానం ఎలా అవుతుంది? తండ్రి యేసు ప్రభువుని పంపించడానికి, యేసు ప్రభు శిష్యుని పంపించడానికి ఎలా సమానం అవుతుంది? తండ్రి యేసు ప్రభువుని పంపించినప్పుడు ఈయన నా కుమారుడు, నా చిత్తం సర్వం ఎరిగినవాడు, నా కొరకు ఏదైనా చేయగలవాడు, ఈ లోకంలో ఉన్న పాపాలంతా ఆయన వేసుకోమంటే వేసుకుంటాడు, చచ్చిపోమంటే చచ్చిపోతాడు, తిరిగి లే అంటే లేచేస్తాడు, రా అంటే వచ్చేస్తాడు. అలాంటి ఉన్న సమాధానము, అలాంటి ఉన్న విశ్వాసము, అలాంటి ఉన్న ప్రేమ, అటువంటి కనెక్షన్తో కంపేర్ చేసుకుంటే యేసు ప్రభు మనల్ని పంపించిన విషయంలో ఎక్కడ ఉందండి? అది
తండ్రికి కుమారుడి మీద అటువంటి విశ్వాసం ఉండడమే కాకుండా కుమారుడికి కూడా అటువంటి ఎలా అంటే తండ్రి అంటే భయభక్తులు, ఆయన అంటే ప్రేమ. దే బోత్ ఆర్ వన్ ఇన్ మైండ్. సెపరేషన్ చేయడానికి ఏం లేదంట. వాళ్ళందరూ వేరు చేసి ఇంకేం చేయలేమంట. ఎక్కడ చెప్పగలుగుతాం నన్ను నేను వేసుకోక ఒక టైం. ఆయన రెస్టోరేషన్ చేస్తారు. ఏమంటాడంటే సమాధానం నీకు కలుగును గాక, ఇదిగో వెళ్ళి ఏ రీతిగా అయితే నన్ను నా తండ్రి పంపించున్నాడో అదే రీతి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళండి అంటాడు. ఈ మాట ఎందుకంటాడంటే తల్లి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆత్మ. మనం చాలాసార్లు ట్రినిటీ అర్థం కాదు, త్రియేక దేవ అని అంటాము. ఆ త్రిత్వము అర్థం చేసుకుని చాలా మంది కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే వాటర్, స్టీమ్ అండ్ ఐస్, ఈ మూడింటిని ఒకటే కదమ్మా. వాటర్, స్టీమ్, ఐస్, మూడు డివైడ్ చేయాలంటే టెంపరేచర్స్లో డివైడ్ అవుతుంది. దేవుణ్ణి, పరిశుద్ధాత్మని, యేసుప్రభుని టెంపరేచర్లో డివైడ్ చేయలేము మనం. దేర్ ఇస్ నో వే యూ కెన్ సెపరేట్ దెమ్. ద ఓన్లీ థింగ్ వుడ్ సెపరేట్ దెమ్ ఈస్ సిన్, మన పాపం. మనకు పాపం ఉంది కాబట్టి ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. లేకపోతే మన పాపం లేకపోతే ఆయన వచ్చేవాడే కాదు. మనం ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం జరిపేది మనకి. ఇదిగో రా బాబు పాపాలు చేయొద్దు మీరు అని చెప్పి రిస్ట్రెయిన్ ఫ్రమ్ సర్టెన్ థింగ్స్ 614 కమాండ్మెంట్స్ ఇచ్చాడు బైబిల్లో. అవన్నీ మనం ఫాలో అయితే అసలు పరిశుద్ధాత్మ రావాల్సిన అవసరం లేదు, మనకి యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు. అవి ఫాలో చేసాం. అలాంటి మన వీక్నెస్ వల్ల, మన పాపం వల్ల ఆయన రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మూడో కేటగిరీలో ఉన్న తోమాని చూస్తే, నాకు సాక్ష్యం కావాలి, నేను ముట్టాలి, తట్టితే కానీ నేను నమ్మనే నమ్మను అన్న వాడిని కూడా చూస్తే దేవుడు తృణీకరించట్లేదు. చూపించాడు, ఇదిగో చేయి పెట్టినైనా పెట్టావా, ఇదిగో నీ చేయి పెట్టు, నీ వేలు పెట్టు, నమ్మేవా, ఇప్పుడు నమ్ము అని ఆయన ఏమంటాడు చూడండి. చిన్న సింపుల్ మాట అంటున్నాడు. ఏమంటాడంటే, తోమా answered, my Lord and my God. Jesus said to him, have you believed because you have seen me? నువ్వు నన్ను చూడటం వల్ల నమ్మి ఉన్నావా? నన్ను చూడక నమ్మినవాడు ధన్యుడు అనే మాట మాట్లాడుతున్నాడు. డు నాట్ డిస్బిలీవ్ బట్ బిలీవ్ అని మాట మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని ఉంచుకోమని మాట్లాడుతున్నాడు. సో యేసు ప్రభు వారు ఈ రిజరక్షన్ తర్వాత మాట్లాడే ప్రతి మాట ఏ విధంగా ఉందో తెలుసా? విశ్వాసానికి సంబంధించింది. నీలో విశ్వాసం ఉందా? విశ్వాసం ఏ రేంజ్లో ఉంది? మరేముకు ఉన్నలాంటి విశ్వాసం ఉందా? శిష్యులకు ఉన్నలాంటి విశ్వాసం ఉందా? తోమాకు ఉన్నలాంటి విశ్వాసం ఉందా? ఎవరన్నా పర్లేదంటే ఎవరికైనా సమాధానం నీకు కలుగును కాక. మనం ఏ విశ్వాసంలో ఉన్నామో తెలుసుకోవాలి. మన విశ్వాసం మనల్ని ప్రభుతో ఎటువంటి రిలేషన్షిప్లో ఉంటుందో తెలుసుకోవాలి. మన జీవితంలో భయం తప్పు కదా అంటున్నాడు దేవుడు. మన జీవితంలో ఆందోళన తప్పు కదా అంటున్నాడు. మన జీవితంలో కష్టాలు ఉండడం తప్పు కదా అంటలేదు. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ఫస్ట్ అడుగుపెట్టిన రూమ్ ఎక్కడది? సమాధానం లేని రూము, భయంతో నిండిన రూము, దాక్కుని ఉన్న రూము, నిండుగా ఉన్న ప్లేస్కి ఆయన వచ్చి మొట్టమొదటి ఇచ్చింది సమాధానం ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు చూస్తే ప్రభు ఎవరిని రిజెక్ట్ చేయలేదు. ఎలా నన్ను రిజెక్ట్ చేయలేదు, ఎలా మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు, మన కుటుంబ సభ్యులు ఏ విశ్వాసంలో ఉన్నా, అసలు విశ్వాసంలో లేకపోయినా కూడా ఆయన రిజెక్ట్ చేయట్లేదు. బికాస్ హీ విల్ నాట్ రిజెక్ట్ ఎనీవన్. ఆయన లోకమును ఎంతో ప్రేమించను గనుక, క్రైస్తవులను ప్రేమించను గనుక కాదు. అయ్యో నా క్రైస్తవులు పాపాలు చేస్తున్నారు, వాళ్ళ కోసం క్రీస్తుని పంపిస్తారల్లా. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని లోకములో పంపి ఆయనలో విశ్వసించి జీవితం ప్రతి ఒక్కడికి కూడా పరలోక రాజ్యాన్ని ఉచితమైన బతుకునిగా ఇవ్వడానికి పంపించాడు. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం? మగ్దలిని మరి ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? మన జీవితంలో కష్టాలు ఉన్నాయా? స్టిల్ గాడ్ యాక్సెప్ట్స్ us. మనకు నాకు ఖచ్చితంగా సాక్ష్యం కావాలి. ఏదంటే ఆ సాక్ష్యంగా ఆయన వచ్చాడు. పాపం తోమా లేడు అక్కడ. ఆయన ఏదో ఇంట్లో పనులు చేసుకుంటున్నాడు. ఆయన తెలుసు కదా తోమా ఈజ్ యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్. సో ఆయన పని చేసుకుంటా ఉన్నాడు. సాధారణంగా చూస్తే దీని తర్వాత కూడా చదువుకుంటే వెళ్తే 21వ అధ్యాయంలో ఈ పేతురు ఎంత మాట్లాడిన తర్వాత కూడా పేతురు కూడా వెళ్ళి చేపలు అయిపోతాడు. అవునా? సో దే గో బ్యాక్ ఇన్ టు దేర్ రెగ్యులర్ లైఫ్. బట్ గాడ్ కమ్స్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, మేకింగ్ షూర్ ఐ ఆమ్ సెండింగ్ యూ ద వే మై ఫాదర్ సెంట్ మీ. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని పంపించున్నాడు. సంఘంగా కలిసి కూడండి అయ్యా, డాలస్ నగరానికి వెళ్ళండి, అక్కడ తెలుగు చర్చ DWB ఉంటుంది, అడిగి కూర్చోండి,
బాగా ఈ పాస్టమ్గా చెప్తుంది, పని పట్టలేక చీర కట్టుకునండి, ఫోటోలు తీసుకుందాం అని చెప్తుంది. వెళ్ళండి, కలిసి కూర్చోండి. మా మెన్స్ ఏంటంటుందండి, మదర్స్ డే ఉన్నట్టు ఫాదర్స్ డే ఉంది ఇక్కడ. అంతా కూడా మన మైనారిటీ కదా బ్రదర్, అందువల్ల మనకి ఏమి ఉండవు. మన గిఫ్ట్లు ఎవరో, న్యూ ఇయర్కి గిఫ్ట్లు ఎవరో, ఈస్టర్కి గిఫ్ట్లు ఎవరో. మా పని ఏంటంటే చీరలు చదరాలు ఈ సెటప్ చేయడానికి, ఫోటో తీయడం, అది మన పని. అలా ఉంటుంది, ఎంజాయ్ చేయమని. క్రీస్తు తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఐ యామ్ సెండింగ్ యూ ద వే మై ఫాదర్ సెండ్. ఎక్కడ పంపిస్తున్నామండి? మన కుటుంబంలో పంపిస్తున్నాడు, కుటుంబ సభ్యుల కోసం పంపిస్తున్నాడు, నీతో కలిసి పుట్టిన ప్రతి ఒక్కరి కోసం పంపిస్తున్నాడు, నీ తల్లిదండ్రుల కోసం పంపిస్తున్నాడు, నీ అక్క చెల్లెల కోసం పంపిస్తున్నాడు, నీ బిడ్డల కోసం పంపిస్తున్నాడు. వీరందరికీ కూడా దేవుడి యొక్క కుమారుడైన యేసు ప్రభువుని చెప్పడానికి పంపించట్లా, ఆయన చేతిలో ఉన్న ఆ దెబ్బల యొక్క గుర్తు నుంచి చెప్పడానికి పంపిస్తున్నాడు. ఎలా ఉన్న గుర్తుకు అర్థం ఏంటి? నా సొంత రక్షకుడు. సాక్ష్యాన్ని ఇవ్వడం పంపిస్తున్నాడు. మనం వెళ్ళి ఒంటరిగా వెళ్ళొద్దురా స్వాములు, మీరు వెళ్ళి మీరు భయపడద్దు, ఏమన్నా తిరిగిపోవద్దు, నేను నా పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాను, మీరు ఏం మాట్లాడాలో ఆయన మీ నోట పెడతాడు. మన వల్ల ఏంటంటే ఇక్కడ చూడండి, ఇందా మనం చదివిన మాట ఏమన్నా అక్కడ, ఎవరి యొక్క పాపములు మీరు క్షమింతురో వారి యొక్క పాపములు క్షమింపబడతాయంట. ఎవరి పాపాలు మీరు క్షమించకూడదు అనుకుంటారో అవి క్షమించకుండా ఉంటాయంట. అంటే మీ అత్తగారులు అలాంటివి అన్నమాట. ఇప్పుడు చూస్తే చూడమ్మా, ఇఫ్ యూ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ఎనీ దే విల్ బి ఫర్గివెన్ టు ఫర్ దెమ్. ఇఫ్ యూ విత్ హోల్డ్ అని మాట్లాడుతున్నాడు. దీంట్లో 2 రకాల అర్థాలు ఉన్నాయి తెలుసా? సువార్త మనం ప్రకటించేటప్పుడు ఎదుటోళ్ళు తీసుకోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకని? వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది కాబట్టి, వాళ్ళు ఇష్టమైతే తీసుకుంటారు లేదా రిజెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అనట్లేదు దేవుడు, నువ్వు ఎవరికైతే నీ యొక్క ఫర్గివ్నెస్ ఇవ్వవద్దు అని నువ్వు అనుకుంటావో, విత్ హోల్డ్ చేస్తావో, వాళ్ళవి విత్ హెల్డ్ అవుతాయి అని అంటున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, చాలామంది, నేను ఎవరిని పేరు పెట్టి అవమానించడం నా ఉద్దేశం కాదు, కానీ కొంతమంది పాస్టర్లు తల్లి నిలబడి ఉఫ్ అని ఊపుతారు, పరిశుద్ధాత్మను ఇస్తాను తీసుకొని అంటాడు. ఏంటన్నా పరిశుద్ధాత్మ ఇస్తున్నాను తీసుకున్నాను. యేసులో వారు ఇచ్చినట్టు అర్థవంతమైన ఆత్మది ఆయన ఇచ్చాడు, మనం తీసుకోవచ్చు. మనం ఉఫ్ అని ఊపితే అవుతుంది, వాసన వస్తుంది నోట్లో వచ్చి. పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాం, ఆయన ఇస్తాడు. మనం పొందుకున్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆత్మ, ఆయనకు తన చిత్తమైన దేవుడి యొక్క చిత్తం ఏంటి, దేవుడి యొక్క ఆలోచన ఏంటి, ఆయన యొక్క ప్లాన్ ఏంటి అనేది పరిశుద్ధాత్మ తెలుసు. సో ఆ పరిశుద్ధాత్మ మనలోకి వస్తే, మనం పొద్దున్న లేస్తే, ఈవేళ లేచి మన క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ ఓపెన్ చేసి చూసుకుంటే ఈవేళ ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం వచ్చినాక మా వైఫ్ని రేషన్ షాప్కి తీసుకెళ్ళాలి, పిల్లలకి హెయిర్ కట్ చేయించాలి, ఏ లిస్ట్ రాసుకుంటే ఎందుకని మన జీవితంలో మనకి ఏం కావాలి అయ్యే తెలుస్తుంది మనకి. పరిశుద్ధాత్మ పొందుకున్న ఏమవుతుందంటే, దేవుడి యొక్క చిత్తం మన జీవితంలో ఏమేమి ఉంది, మనం సృష్టించాడు కదా, దేవుడు సృష్టించాడని. మనం ఎందుకు పుట్టాం, ఆ కుటుంబంలో ఎందుకు పుట్టాం, ఆ ప్రాంతంలో ఎందుకు ఉన్నాం, ఆ ఇంట్లో ఎందుకు ఉన్నాం, మనకి ఎటువంటి బిడ్డలు ఎందుకు ఇచ్చాడు దేవుడు, అటువంటి భర్తతో ఎందుకు మనకు సంబంధం కల్పించాడు, ఇటువంటి భార్యతో మనం ఎందుకు ఉన్నాం, ఇవన్నీ కూడా నథింగ్ ఇస్ అన్ యాక్సిడెంట్. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ యూ ఈవెన్ బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్స్ వూమ్. ఆ చిత్తాన్ని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తుంది. అందుకమ్మ మనం తీసుకోవాలి పరిశుద్ధాత్మ. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎవరి యొక్క ఫర్గివ్నెస్ కూడా మనం విత్ హోల్డ్ చేయాలి అని ఆలోచన రాదు మనకి. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే ఉద్దేశం లేనివాడు కదా. చూడండి, ఎంత 3 రకాల మనుషులు ఉంటే ముగ్గురికి చెప్పాడు సమాధానం నీకు కలుగునుగాక. ఈ రోజున ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకొని, ఇఫ్ యూ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ఎనీ అనే మాటను ఎలా చెప్తున్నామంటే, మనం వెళ్ళి ఎవరికైతే పాపము చేయకుండా ఉన్న వ్యక్తులు ఎవరైనా మీ చుట్టుపక్కల తెలుసా తల్లి చెప్పండి, నాకు గుడిగట్టెత్తలేను లేనుకుంటాడు ఎవరు, ప్రతి ఒక్కడు పాపంలో ఉన్నవాడు. సో పాపం లేకుండా జీవితం ఉండకపోతే నరకాన్ని అనుభవిస్తాం. చాలామంది నరకం అంటే ఏమనుకుంటారంటే, సినిమాలో చూపిస్తారు కదా, పెద్ద కార్లు వేసుకొని నెత్తిపై కొమ్ములు వేసుకొని ఇలా గదరేసి తిరిగితే దయ్యాల్లాగా ఉంటారు. నేను చెప్పనా, దేవుడు ప్రేమ స్వరూపి.
దేవుడు సమాధానం చేకూర్చువాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ఆయన ఓమ్నిపోటెంట్, ఈజ్ ఎవ్రీవేర్, సర్వాంతర్యామి, ఇంకా చెప్పండి కదా, సర్వవ్యాపి, ఇంకా హీ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ టుమారో, మారని దేవుడు, ఇంకా ఆది సంబుధుడు అంటే సృష్టికి ముందే ఉన్నవాడు, ఇంకా అద్వితీయుడు, చెప్పండి ఇంకా నోరు పండుగ అందరూ, ఆలోచనకర్త, ఇంకా సమాధాన అధిపతి, ఇంకా ఇంకా He is the truth. Okay? He is the peace. He is just. అవును, ఇవన్నీ తీసుకుంటే మన జీవితం నుంచి, ఇప్పుడు బతుకుతున్న జీవితం నుంచి బయట ఇప్పుడు దేవుడు ఎట్లా చెప్పారు కదా, ఇవన్నీ తీసి మన జీవితం నుంచి బయటకు వేయండి, మనకు వద్దు ఇవన్నీ అంటే దేవుడి నుంచి భయపెట్టండి. ఏమి మిగిలిందో తెలుసా? ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన నువ్వు తీసి జీవితం బయటపెడితే నీకు ఏం మిగిలింది? చీకటి మిగిలింది. ఆయన సమాధానం ఉన్నాడు కనుక ఆయన తీసి బయటపెడితే ఏమైంది? నీకు సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. యేసు ప్రభుని దేవుణ్ణి తీసి బయట పెడితే తల్లి మనకు మిగిలింది తెలుసా? దానికి ఆయిల్ అక్కర్లేదు, ఫైర్ అక్కర్లేదు, దయ్యాలని కోరల కేరళ కొమ్ముల అక్కర్లేదు, ఆయన యాక్సెస్ చాలు. నరకం అది, నరకం అది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అటువంటి నరకానికి దగ్గరగా ఉన్న మన కుటుంబ సభ్యులు. దేవుడు ఏమంటే పరిశుద్ధాత్మను ఇస్తున్నాను నా స్వామి నీకు, వెళ్ళండి వాళ్ళ ఫర్గివ్నెస్ని మీరు ఇవ్వండి. ఎలా వస్తుంది ఫర్గివ్నెస్? అయ్యా నేను ఒక పాపిని, నాకు ఒక ప్రభువు ఉన్నాడు, ఆయన పేరు క్రీస్తు, ఆయన భూలోకంలోకి వచ్చి నా కొరకు మరణించాడు శిలువలో అనే సాక్ష్యాన్ని మీరు పంచుకుని వారికి చెప్తే మీరు ఇస్తున్న ఇదేంటంటే ఫర్గివ్నెస్ని ఇస్తున్నారు మీ చేతితో. అది నమ్ముకుంటే వాళ్ళకి కలిగేది ఏంటమ్మా? నిత్యత్వంలో మీతో పాటు జీవించగలిగిన పరిస్థితి. ఆవిడ మా అత్తగారండి, దేవుడు నమ్ముకుని తీసుకుంది. ఇంకా ఇది చెప్పాను అనుకోండి, నాకు మా ఇంటి కూడా చెప్తాను అని ఒక విధంగా బయట చెప్తాం. ఎందుకు స్వామి ఈ లెక్క అక్కడ కూడా నాకు పర్లోక రాజ్యంలో కూడా అనుకునే లెక్క ఇంకోటి ఏదో రీజన్ ఏంటి వచ్చింది చూడండి. నేను అంటాను కదా, అంటే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కదా బాబు, మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పండి, ఎవ్రీవన్ ఆన్ ద ఎర్త్ గో అండ్ ఫర్గివ్ అన్నాడా? ఇఫ్ యూ విత్ హోల్డ్ ఫర్గివ్నెస్ ఫార్ ఎనీ అని అన్నాడు. అంటే మనం ఆపుకుంటున్నాము ఆ యొక్క పాపక క్షమాపణ అందకుండా చేసే పరిస్థితి. ఎందుకని? పాపం ఏమైనా అనుకుంటారేమో, నేను చెప్తే తప్పుగా తీసుకుంటారేమో, మనకి ఉన్న చుట్టరికం పోద్దేమో, మళ్ళీ రేపు పొద్దున పిల్లరేమో, పేరటానికి దానికి పిల్లరేమో, ఈ భయాలు బట్టి ఏం చేస్తున్నామంటే వీఆర్ విత్ హోల్డింగ్. తెలుగులో ఏముందో మాట చెప్పండి అమ్మా సార్. విత్ హోల్డింగ్ 23వ వచనంలో ఉన్న మాట. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వార్త చెప్పు. దాన్ని కొంచెం బాగా విత్ హెల్డ్కి నిలిచి ఉండటానికి సరిగ్గా సరిపోలేదు, నాకు పొందడం కుదరట్లేదు. విత్ హెల్డ్ మనం ఆపుకున్నాం. అమ్మా నాకు భయం కలిగే మాట ఏంటి తెలుసా? మనం ఎంతమందికి వెళ్ళి ఆ ఫర్గివ్నెస్ గురించి చెప్పేమని నాకు తెలియదు, కానీ ఎంతమందిలో ఆపుకున్నాం లెక్క చెప్పాలి తల్లి మన జీవితంలో. ఎందుకంటే మనం వెళ్ళి చెప్పాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఇంటి బయట ఉంటారు, ఆపుకున్న అందరూ ఇంట్లో ఉంటారు. మన బాధ అది. ఇంట్లో వాళ్ళు కాబట్టి పొద్దునైతే మొహమొహాలు చూసుకోరండి, మా పిన్ని గారండి, మా అక్క కూతురండి, అదండి ఇదండి, మనం ఏమనుకుంటుంటే రిలేషన్షిప్ పాడైపోద్దండి, ఈ ఎప్పుడు చూసినా క్రీస్తు 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 అంటే క్రీస్తు 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 అనమని చెప్తున్నాను. ఆయన పరిశుద్ధాత్మ నేను మీకు ఇస్తున్నాను, గో అండ్ బీ మై విట్నెసెస్. మా ఇంటి పేరు అదండి, మా కులం ఇదండి, మా ఆ కాస్ట్ అండి, మాది ఈ ఊరండి, గుడ్ అండి, అక్కడ పీసని చెప్పమంటలేదు దేవుడు. క్రీస్తుకు నువ్వేమవుతావు, క్రీస్తు నీకేమవుతావు చెప్పమంటున్నాడు. బీ మై విట్నెసెస్. డోంట్ బి విట్నెసెస్ ఆఫ్ సమ్ రెస్టారెంట్స్. Don't be witnesses for designer sarees. Don't be witnesses for something else. Be witnesses of the Lord Jesus Christ. తోమాల కొందరు ఉంటారు మనలో, అలా ఉన్నా దేవుడి గురించి వింటానే ఉంటారు. అలాగా జాగ్రత్తగా నింపుకుని బయటికి వెళ్ళగానే ఇలా తాకి తిప్పి ఇలా పడతారు సార్, మొత్తం వచ్చేస్తే బయటికి. ఏది సువార్త ఈ చెవులో ఉంటుంది. పాపం ఈ చెవులోకి వచ్చేస్తే ఏదైనా బురకత్వం అయిపోద్దేమో అని చెప్పి ఈ చెవులను దాచి చెవులను పెడతారు బయటికి. మనం గొంతులు చూసి అడుగుతుంటాం గంట నుంచి. ఏమని? యేసు ప్రభు వల్ల మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుతాం.
ఈ భూమి సృష్టి ముందు తర్వాత ఇంక ఏ అవతారాలు గడుగుట్లు కనిపిస్తుంది ఏమన్నా మాట్లాడు, ఇంకెవరికి లేదు అధికారం, పాపాన్ని క్షమించే అధికారం. నోబడీ ఎల్స్. మిగతా వాళ్ళంతా ఏం చెప్తారంటే నువ్వు మంచి కార్యాలు చేయి, నువ్వు పైకి పోతావు, నువ్వు వెళ్ళాల్సిన పోతావు, ముక్తి పొందుకుంటావు, మోక్షం పొందుకుంటావు, ఏదో ఒకటి పొందుకుంటావు. మంచి చేయగలను మనలో లేడు, నాలో లేడు, నాతో ఉన్నవాడు లేడు, నా ముందు లేడు, నా తర్వాత లేడు అన్నాను. క్రియల ద్వారా మనం ముక్తిని పొందుకునే పరిస్థితిలో మానవుడు లేడు. తల్లి మంచి కార్యాలు చేయగలిగిన మనస్తత్వం మనలో లేదంట. మనలో ఉన్న సమస్త ఆలోచనలు కూడా ఎవ్రీ థాట్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఈవిల్ అంటున్నాడు దేవుడు. మన హృదయంలో అంటే ఎప్పుడు పాప నిండు ఉందంట. దీనికి కడగాలనుకున్న సర్ఫ్ ఎక్సెల్ సరిపోదు, టైల్ సరిపోదు, దేంతోనే అవుతుంది. మన దీనిలో ఒకే ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తం కావాలి. ఆయన రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా మార్చగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం తల్లి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిజమైన తండ్రి, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. ఈ రోజున ప్రభువా నీ సువార్తను ప్రకటించగలిగిన అధికారం పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరు పంపిస్తున్నావు అన్న విషయాన్ని మేము గమనించడానికి, ఎవరెవరి జీవితంలో నీ సువార్తను అందచేయడానికి మమ్మల్ని అక్కడ పెట్టి ఉన్నావో మేము దాన్ని నిలిపివేస్తూ ఉన్నాము ప్రభువా, క్షమించమని అడుగుతున్నాను. మా నోరులను తెరవండి, నీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. ప్రభువా నీ గురించి ప్రకటించే వారిగా ఉండడానికి ఏమాత్రం సిగ్గుపడక గంభీరమైన నాయన తండ్రి నీ త్యాగాన్ని, ప్రేమతో నిండిన తండ్రి నీ కృపను అందరికీ ప్రచురపరిచే విధమైన పరిస్థితులు మమ్మల్ని అడుగుతున్నాను. దినమెల్లా జీవితాంతము దివారాత్రములు నీ వాక్యమును మేము ధ్యానిస్తూ దాని గురించి ప్రచురపరుస్తూ జీవించడానికి మీరే సహాయం చేయమని, మాలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నీ సేవకులుగా నిలబెట్టమని, నీ సువార్తను ప్రకటించే వారిగా మార్చమని నాయన, మీరు మాతో తోడుగా ఉండమని, మాలో భయాన్ని తొలగించే విధమైన నెమ్మదిని, సమాధానాన్ని మీరు మాకు ఇమ్మని, నడిపించమని, దీవించి ఆశీర్వదించమని ప్రతిమాలు వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఆఖరి పాట పాడుతున్నాము. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే జీవితాంతము వరకు నీతో నీకే సేవ సద్గురు రక్షక అనే పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించుకుంటాము.
వేలాది స్తోత్రాలు నాయన. ప్రభా ఈ వాక్యమును బట్టి ప్రభా మీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ నాయన ప్రభా పేరు పేరున నాయన వారి యొక్క అవసరాలు అక్కర్లు మీరు ఎరిగినారు తండ్రి. ప్రభా మీ చిత్తమైతే నాయన ప్రభా వారిని ప్రభా వారికి అందించండి తండ్రి. అదేవిధంగా ప్రభా మీరు రాకపోకలేదు నాయన ప్రభా మీరు కాచి కాపాడి ప్రభా నాయన వారిని జాగ్రత్తగా వారి యొక్క గమ్యాన్ని చేర్చండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా మీ వాక్యానుసారం ప్రభా మీరు మా కోసం ఈ లోకానికి వచ్చి మీ యొక్క రక్తాన్ని చిందించారు నాయన. మీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో నాయన మా యొక్క పాపాలను కడిగి వేశారు తండ్రి. ప్రభా మేము మీ వాక్యానుసారం ప్రభా మీ బిడ్డలుగా నాయన మిమ్మల్ని ఫాలో అయ్యేటట్లుగా నాయన ప్రభా మమ్మల్ని ప్రభా ఎటువంటి శాతాంశోధనలో పడకుండా నాయన ఎటువంటి కష్టం ఉన్నా సరే నాయన ప్రభా మీ వైపు కనులెత్తి ప్రార్థించే విధంగా నాయన ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా నాయన ప్రభా మమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచండి తండ్రి. స్ట్రాంగ్ చేయండి తండ్రి నాయన ప్రభా ఎటువంటి శాతాంశోధనలో నాయన ప్రభా పడకుండా నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి రక్షించండి తండ్రి. నాయన ప్రభా మేము ఎటువంటి ప్రభా మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం నాయన ప్రభా. నాయన కేవలం మీరు మాత్రమే నాయన మీరు మమ్మల్ని నడిపించి మాతో తోడుండండి నాయన ప్రభా. ప్రతి ఒక్క అవసరాలు నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరాలను ఎరిగిన తండ్రి నాయన ప్రభా. నేను వాటన్నిటినీ ప్రభా మీ చిత్త ప్రకారం నాయన ప్రభా వారికి మీ యందు విశ్వాసము అధికమయ్యేటట్లుగా నాయన ప్రభా మీరు మంచి మార్గంలో ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించమని నాయన. అదేవిధంగా నాయన ఈ సంఘ కాపరిని వారి యొక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రభా ఈ సంఘం దినాభివృద్ధి అయ్యేటట్టు నాయన ప్రభా మీరు ప్రభా వారు ఎన్నో వాక్యాలు బోధిస్తున్నారు నాయన ప్రభా. వారు గాస్పెల్ ట్రాక్స్ ప్రభా ప్రతి ఇంటికి పంచుతున్నారు తండ్రి నాయన ప్రభా. కనీసం ఒక్క కుటుంబమైన తండ్రి నాయన మీ యొక్క మార్గంలో నడిచేందుకు నాయన ప్రభా వారు పడుతున్న కష్టానికి నాయన ప్రభా మీరు వాళ్ళ కుటుంబాన్నైనా ప్రభా నాయన మీ యొక్క మార్గంలో నడిపించండి తండ్రి. నాయన ప్రభా వారు చేస్తున్న సేవలో నాయన ప్రభా మీరు వారికి శక్తిని ధైర్యాన్ని అన్ని విధాలుగా నాయన ప్రభా సహాయాన్ని అందించండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా యొక్క చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో నాయన అదేవిధంగా స్కూల్స్ విషయం ప్రభా వీసాల విషయంలో నాయన ప్రభా మీరు కాచుకోండి తండ్రి నాయన. వారి యొక్క అవసరతలను బట్టి నాయన మీరు వారిలో ఉండండి తండ్రి నాయన. వారు ప్రభా మీకు మాదిరిగా నాయన ప్రభా మీకు ప్రభా మీ యొక్క వాక్యాన్ని బోధించేటట్లుగా నాయన ప్రభా వారిని తయారు చేయండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా మీరు ఈ యొక్క సంఘం అభివృద్ధి కొరకు నాయన అదేవిధంగా ప్రభా సంఘంలో ప్రభా సంఘం యొక్క ఫండ్స్ని ప్రభా అభివృద్ధి చేయండి తండ్రి. ఈ యొక్క సంఘాన్ని ప్రభా ఇంకా బాగా ఎక్స్టెండ్ చేసేటట్లు బాగా పెంపొందించుకునేటట్లు నాయన ప్రభా మీరు వీళ్ళకి తోడుండి సహాయపడండి తండ్రి. నాయన ప్రభా ఈ యొక్క చిన్ని ప్రార్థనలో నాయన తప్పులుంటే క్షమించి నాయన యొక్క చిన్ని ప్రార్థన మా యొక్క తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జాన్ బ్రదర్ అక్కడ ఉన్న మీ టేబుల్ కింద ఒక బల్ల బాక్స్ తీసుకురండి. అమ్మా ఇవన్నీ గాస్పెల్ ట్రాక్స్ మేము ఇంట్లో ఎక్కువగా నా భార్య కొంచెం తయారు చేసింది ఇవన్నీ. నేను ఏం రిక్వెస్ట్